కేఆర్ఎంబి ఒకవైపు కనబడతా ఉంది, బడ్జెట్ ఒకవైపు కనబడతా ఉంది, కాళేశ్వరంకి సంబంధించినటువంటి మేడిగడ్డ సందర్శన ఒకవైపు కనబడతా ఉంది. ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రస్తుత పరిణామాలను చూస్తే? అంటే మనకు గవర్నమెంట్ వచ్చి 2 months అవుతుంది. మన February 7కి 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం బట్టితో పాటు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్ అంత సీనియర్ నాయకులు అందరు కూడా గత 9 ఏళ్ల పాలనలో అందుబాటులో లేని ప్రభుత్వం ఉండే, ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ప్రజలు తెచ్చుకున్నారు. ఈ 2 నెలలు కూడా గత 9 ఏళ్ళ లోటుపాట్లని, గత 9 ఏళ్ళ అందుబాటులో లేని మంత్రిమండలి, ప్రజలకు అందుబాటులో లేని యొక్క ముఖ్యమంత్రితో సహా క్యాబినెట్ మంత్రులు, ఈ వ్యవస్థని సరిదిద్దే దాంట్లో ఈ షార్ట్ టైం ఈ 2 నెలల్లోనే మరి ఇటు ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా సెక్రటరియట్లో ప్రజలకు కలవడము, పార్టీ కార్యకర్తలకు కలవడము, ప్రజలు సెక్రటరియట్లోకి ప్రవేశం లేని ఒక సందర్భాన్ని తీసేయడము, షార్ట్ 2 నెలల్లోనే వేగవంతంగా పరిపాలన పరంగా ప్రజలకు సెక్రటరియట్ కానీ, పాలన కానీ, మంత్రి పాలన కానీ, మంత్రుల పాలన కానీ, అధికార పాలన కానీ ప్రజల మధ్యలో ప్రజలకు దగ్గరకు పోయేటాడు, ప్రజలు ప్రభుత్వం దగ్గరకు వచ్చే విధంగా ఈ 2 నెలల్లో జరిగిన రిజల్ట్. అందులోనే కాళేశ్వరం సంబంధించి కానివ్వండి, మేడిగడ్డ ప్రాజెక్టు లోటుపాట్లు కానివ్వండి, అందులో జరిగిన అవినీతి కానివ్వండి, అందులో జరిగిన లోటుపాట్లు కానివ్వండి, లేదా ఇదంతా కూడా 2 నెలల్లోనే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఫాస్ట్గా 2 నెలల్లో 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు కానివ్వండి, అధికార పార్టీ ప్రభుత్వమే కాదు ప్రతిపక్షాలకు కూడా మాట్లాడుకునే ఒక మైకుని వాళ్ళకి స్వేచ్ఛని ఇచ్చే విధానం కానివ్వండి, ఇది అనేక 9 ఏళ్ళ లోపాలను సవరించేసి ఈ 2 నెలల్లోనూ ప్రజల మధ్యలోనూ అటు అసెంబ్లీ, ఇటు పరిపాలన, అటు సెక్రటరియట్, ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, చేసింది. ఈ 2 నెలల్లో ఇంత పెద్ద రిజల్ట్ మనం ఇక్కడ చూసినాం. సరే, పొలిటికల్ కౌంటర్గా బీఆర్ఎస్ నిన్న ఒక సభ అనుకోండి, నేను ఆ సభ జోలికి పోను, కానీ కాకపోతే ఏంటంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే ఇంత పెద్ద మార్పులు చేర్పులు అందుబాటులో ఉండడము, దానికి తోడు ఈరోజు మహిళలందరూ కూడా ఉచిత ఆర్టీసీ ప్రయాణం కానివ్వండి, మరి దాంతోపాటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన ట్రీట్మెంట్లు కానివ్వండి, మళ్ళీ క్యాబినెట్లో 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ విషయం కానివ్వండి, 200 యూనిట్లు కరెంటుకి సంబంధించి కానివ్వండి, అది క్యాబినెట్ మళ్ళీ అది మీట్లు అందుబాటు, ఇట్లా 100 రోజుల్లోనే మరి ఈ 6 స్కీములు సోనియా గాంధీ గారు ఏ హామీ అయితే ఇచ్చారో 6 స్కీములకు సంబంధించిన 2 అయిపోయినాయి, 2 అమల్లోకి వస్తున్నాయి, ఇంకా రైతు రుణమాఫీ, ఇంకోటి మొత్తం మీద ఇవన్నీ కూడా అదే 2500, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ జరుగుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే మనం ఇంత మంచి రిజల్ట్ని ముందుకు తీసుకెళ్లే మీరేమో మంచి రిజల్ట్ తీసుకొచ్చినామని చెప్తున్నారు, కానీ కేఆర్ఎంబికి కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి జలాలను సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు డైరెక్ట్గా చెప్పినటువంటి మాటలను చూపిస్తూ అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి మాటలు, సేమ్ టైం నిన్న జరిగినటువంటి సభలో కూడా కేసీఆర్ పీకనీకి పోతున్నారా మేడిగడ్డలు అంటూ కొన్ని మాటలు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అసలు కేఆర్ఎంబి విషయాన్ని చూసుకుంటే తప్పు చేసిందా కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చెప్తారు? అంటే మీరు అడిగే ప్రశ్నకు ఒకటి, ముఖ్యమంత్రి హోదాలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా వాళ్ళు జవాబు ఇచ్చారు. ఆ జవాబు హరీష్ రావుకి సరిపోతుంది కదా, ప్రజలకు కూడా క్లారిటీ ఉంది, ప్రజలకు ఎక్కడ కన్ఫ్యూజ్ లేరు, తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా క్లారిటీ ఉంది. ఈరోజు అసెంబ్లీలో దాదాపు ఇరిగేషన్ మీద 4 గంటల చర్చ జరిగింది. 4 గంటలలో ఈ కృష్ణా గోదావరి నీళ్ళకు సంబంధించిన సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఎప్పుడు కూడా 9 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత పెద్ద చర్చ ఎప్పుడు కూడా జరగలేదు, ఇలాంటి చర్చలకు అవకాశమే లేదు. సరే, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి మీద కానీ, మా మంత్రుల మీద కానీ, లేదా గవర్నమెంట్ మీద సభలో కేసీఆర్ మాట్లాడిన విధానానికి నేను ఇంకో సందర్భంలో జవాబు చెప్తా. కానీ సరే, దానికి ధీటుగా మా దగ్గర కూడా జవాబు ఉంటుంది, దానికి ఘాటుగా జవాబు మా దగ్గర ఉంటుంది, ధీటుగా ఉంటుంది, ఘాటుగా కూడా జవాబు ఉంటుంది కేసీఆర్ గారికి.
కాబట్టి ఈ కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఇరిగేషన్ పరంగా వారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సరే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం, హరీష్ రావు ఇరిగేషన్ మాజీ మినిస్టర్గా అతను ప్రయత్నం చేసిండు తప్పించుకునే ప్రయత్నము. కొంత హరీష్ రావు ఎంత చెప్పినా నిజాలు అక్కడ కనబడుతున్నాయి. అది అసెంబ్లీలో జరిగిపోయిన చర్చ ఇదంతా. మళ్ళీ దానికి సంబంధించి కృష్ణా గోదావరి మీద ఇంకా క్లారిటీ కావాలని అనుకున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన ఇంకా ప్రజలకు ఏదైనా అనుమానాలు ఉంటే తప్పకుండా దాని మీద ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జవాబు ఇచ్చి కొంత క్లారిటీ కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది.